నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఇకపై మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ అంటే వివాహానికి సంబంధించిన ఏ కేసులైనా, అటు విడాకులైనా, కాంజుగల్ రైట్స్ అయినా, రేప్ కేసులైనా, మెయింటెనెన్స్ అయినా, చైల్డ్ కస్టడీ అయినా, పార్టీల పేర్లు ఎక్కడా కూడా బహిర్గతం చేయకూడదు, దాన్ని మాస్క్ వేయాలి అని రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అరుణ్ మోన్యా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ కేసులో ఏమైంది? పార్టీల పేరు బహిర్గతం చేశారు. పిటిషనర్ పేరు ఇదని, రెస్పాండెంట్ పేరు ఇదని, అది వార్తల్లోకి ఎక్కింది. గతంలో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, ఇట్లా మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో పార్టీల పేర్లు డిస్క్లోజ్ చేయొద్దు, మాస్క్ వేయాలి, అంటే సైలెంట్గా ఉండాలి, ఎక్స్ఎక్స్ఎక్స్ అని రాయాలి, లేకపోతే వై అని రాయాలి, అంతేగాని పార్టీల పేర్లు బహిర్గతం చేయకూడదు మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్లో అని. అదే తీర్పును ఫాలో అవుతూ రాజస్థాన్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అరుణ్ మోంగే మొత్తం రిజిస్ట్రీకి ఈ విధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాల ద్వారా మనకి తెలిసేదేంటి? ఇకపై వివాహానికి సంబంధించిన ఏ కేసుల్లో అయినా కూడా పార్టీల పేర్లు ఇట్లా మీడియాలో ప్రశ్నించడానికి వీల్లేదు. కోర్టు హాల్లో కూడా, కోర్టు ముందు కాల్ టైటిల్లో కేవలము కాల్ ఉంటుంది కదా, ఏదైతే లిస్టు, కాజ్ లిస్ట్ అంటారు, వాటిల్లో కూడా పేరు డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు, కేవలం నెంబర్లే ఇవ్వాలి. మెయింటెనెన్స్ కేసు అయితే ఎంసీ అని, డైవర్స్ కేసు అయితే ఓపీ అని, ఈ విధంగానే ఇవ్వాలి, కానీ పార్టీల పేర్లు చెప్పడానికి వీలు లేదు అని చెప్పేసి ఈ విధమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాల ద్వారా మనకి తెలిసేదేంటి? ఏదైనా మ్యాట్రిమోనియల్ మ్యాటర్లో పేర్లు ఇటు మీడియాకు కానీ, అటు కోర్టులో కాజ్ లిస్ట్లో కానీ మెన్షన్ చేయడానికి వీలు లేదు. అది అఫీషియల్గా సీక్రెట్ పెట్టాలి, అది మాస్క్ వేయాలి అని తెలుస్తోంది. ఈ ఆదేశాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇకపై పార్టీల పేర్లు బయటకు తెలియవు. ఇటు ప్రెస్లో కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ, ఈవెన్ కోర్టు ముందు కాజ్ లిస్ట్ పెడతారు, అందులో కానీ పేర్లు డిస్క్లోజ్ చేయడానికి వీల్లేదు, మాస్క్ వేయాలి అని ఈ ఆదేశాలు, ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.